ఈరోజు నీ జీవితాన్ని కూడా అలా చేయాలనే దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు అటు ఇటు తిరిగి ఎన్నో విషయాలు నష్టపోయేవేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక మంచి నిర్ణయం దేవుని కోసం నువ్వు తీసుకోగలవా? అయ్యా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను నేను వెతుకుతాను ప్రభు అని ఆయన దగ్గర నువ్వు రాగలిగితే, వెతకడం అంటే రెండో మాట చెప్పాను కదా, ఎంక్వైర్ అనే మాట, దేవుని దగ్గర విచారణ చేయడం, ఆయన దగ్గర ప్రార్థన చేయడం. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను, నీ నడిపింపు నాకు కావాలి, నీ గైడెన్స్ నాకు కావాలి, నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే గొప్ప కార్యాలు చూస్తా. దావీదు భక్తుని జీవితంలో ఈ లక్షణాన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే అనేక సందర్భాల్లో దావీదు భక్తుడు దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసిన ప్రతిసారి దేవుని నుండి ఒక నడిపింపును పొందుకున్నాడు. ఆ నడిపింపు అతన్ని విజయ తీరాలకు తీసుకెళ్ళింది. చాలాసార్లు మనం అడగనందువల్లనే పొందుకోలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో యథార్థతతో, ప్రభువా, ఈ సమస్యలో నేను నలిగిపోతున్నాను, నాకు విడుదల కావాలి, నువ్వు సహాయం చేయ ప్రభు అని దేవుని అడగలిగితే అద్భుత రీతిలో దేవునికి సహాయం చేస్తాడు.